హాయ్ అండి, వెల్కమ్ టు కుక్ టు ఈజీ. ఈరోజు మనం మటన్ కీమా బాల్స్తో ఒక ఆమ్లెట్ రెసిపీ చూడబోతున్నామండి. చాలా ఫిల్లింగ్గా ఉంటుంది, సేమ్ టైంలో చాలా ఫ్లేవర్ఫుల్ కూడా ఉంటుందండి. రండి ఈ మటన్ కీమా బాల్స్ ఆమ్లెట్ ఎలా చేయాలనేది చూస్తాం. ఫస్ట్ ఆమ్లెట్ చేసుకోవడానికి కోసం ఒక గిన్నెలో 3 ఎగ్స్ని కొట్టి తీసుకోండి. ఇలా తీసుకున్న ఎగ్ని మంచిగా కలుపుకోండి. ఇప్పుడు ఈ ఎగ్లో కరివేపాకు కొద్దిగా యాడ్ చేస్తున్నామండి. యాడ్ చేసి మంచిగా బీట్ చేసుకోండి. ఇప్పుడు ఒక 5 కీమా బాల్స్ని నేను ఇలా మ్యాష్ చేసి తీసుకున్నానండి. దాన్ని ఎగ్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. మనం ఎక్స్ట్రా ఉప్పులు కావాలంటే వేసుకోవచ్చండి, లేదంటే వదిలేయచ్చు. ఎందుకంటే ఆల్రెడీ మటన్ కీమా బాల్స్లో కారం, ఉప్పు, మసాలాస్ అన్నీ ఉన్నాయి. ఇలా మీరు మిక్స్ చేసుకున్న తర్వాత ఆమ్లెట్ వేయడమే. సూపర్గా మనకు ఆమ్లెట్ మిక్స్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు పొయ్యి మీద ఒక దోశ ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేయండి. ఆయిల్ వేసిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ ఆమ్లెట్ మిక్స్ని వేసి చుట్టూ ఆయిల్ వేసి ఒక మూత పెట్టేసి ఇక్కడ మనం ఆమ్లెట్ని రెడీ చేయాలండి. మనం ఈ ప్రాసెస్ చేస్తున్నప్పుడు పొయ్యి ఖచ్చితంగా సిమ్లోనే పెట్టి చేయాలండి. సూపర్గా మనకు ఒక సైడ్ అంతా ఆమ్లెట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మెల్లగా ఈ ఆమ్లెట్ని ఇంకొక వైపు తిప్పేసి బాయిల్ చేసుకోండి. అంతే అండి, ఇలా మీరు రెండు వైపు తిప్పేసి బాయిల్ చేసుకొని తీసుకున్నారంటే మటన్ కీమా బాల్స్ ఆమ్లెట్ అనేది రెడీ అయిపోయింది. మీకు మటన్ కీమా బాల్స్ ఎలా చేయాలన్నది కావాలంటే మనకు ఆల్రెడీ ఛానల్లో ఉందండి. అది డిస్క్రిప్షన్ బాక్స్లో నేను ఇస్తానండి. కావాలంటే తప్పకుండా ఆ వీడియో కూడా ఒకసారి చూడండి. అంతే అండి, సూపర్గా మనకు మటన్ కీమా బాల్స్ ఆమ్లెట్ అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ఆమ్లెట్ రెడీ చేసి చూడండి, టేస్ట్ చేసి చూడండి. మీరు ఖచ్చితంగా ఇష్టపడతారండి. మీకు ఈ రెసిపీ నచ్చిందంటే కుక్ టు ఈజీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా కుక్ టు ఈజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.